Evening everyone. This is Salim Basta, Faculty of Sociology లేదా ఇండియన్ సొసైటీ. మనం కలాం ఐఏఎస్ అకాడమీలో క్లాసెస్ జరుగుతున్నాం. దీనికి సంబంధించి అంశాలు తీసుకుంటే ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి చెప్పబోయే అంశం తీసుకోవచ్చు అంటే జడ్జిమాని వ్యవస్థ లేదా జడ్జిమాని సిస్టమ్. జడ్జిమాని సిస్టమ్ తీసుకోవచ్చు. సరే, ఒక్క నిమిషం సార్. మా సంస్థ తరపున తీసుకున్నప్పుడు కలాం ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఇటీవల కాలంలో యూపీఎస్ వాళ్ళు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఈ సంస్థ స్లిప్ టెస్ట్ పెట్టి అంటే గ్రాండ్ టెస్ట్లు స్లిప్ టెస్ట్ పెట్టిన అంశం నుండి దాదాపు ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగిందంటే 56 క్వశ్చన్స్ రావడం జరిగింది సార్. మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తీసుకున్నప్పుడు ఈ సంస్థ ఇప్పటి వరకు సివిల్ సర్వీసెస్ తరపున గ్రాండ్ టెస్ట్లు స్లిప్ టెస్ట్లు నిర్వహించే వాటిలో 56 బిట్స్ రావడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ మంత్ జూన్ 11th 12th డే సందర్భంగా తీసుకున్నప్పుడు ఈ యొక్క కలాం ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కోర్సు పైన, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కోర్సెస్ కావచ్చు, ప్రతి కోర్సు పైన మనకు 50% డిస్కౌంట్ ఆఫర్ పెట్టడం జరిగింది సార్. 50% డిస్కౌంట్ ఆఫర్ పెట్టడం జరిగింది. మీకు కావలసిన వాళ్ళు వీడియోస్ను కొనుగోలు చేసి లైక్ చేయవచ్చు. మంచి డెప్త్గా సబ్జెక్ట్ అందించడం జరుగుతూ వస్తుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ జడ్జిమాన్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ జడ్జిమాన్ వ్యవస్థ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయినది మనకు కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే జడ్జిమాని సిస్టమ్ లేదా జడ్జిమాన్ వ్యవస్థ అని పిలుస్తాం. అసలు జడ్జిమాన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందని కావాలి సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 వాళ్ళు ఫిలిమ్స్లో తీసుకోవాల్సిన అంశంలో ఇండియన్ సొసైటీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంశం తీసుకోవచ్చు. సరే, జడ్జిమాన్ అనేటువంటి పదము ఏ భాషా పదం నుండి రావడం జరిగిందంటే జడ్జిమాన్ అనేటువంటి పదం తీసుకున్నప్పుడు యజమాన్ అనేటువంటి సాంస్క్రిట్ వర్డ్ సార్, సంస్కృత పదము. యజమాన్ అనేటువంటి సంస్కృత పదము నుండి రావడం జరిగింది సార్. జడ్జిమాన్ అనేటువంటి పదము ఏ భాషా పదం నుండి ఆవిర్భవించడం జరిగిందంటే యజమాన్ అనేటువంటి సాంస్క్రిట్ పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. అంటే యజమాన్ అంటే ఏమొస్తుందంటే, ఇక సింపుల్ తీసుకుంటే జడ్జిమాన్ సిస్టమ్ అంటే ఏమొస్తుందంటే ఒక ఉన్నత కులానికి చెందిన వారికి కావలసినటువంటి అన్ని రకాల సేవలను నిమ్న కులస్తులు అయినటువంటి వెనుకబడిన వర్గాల వారి ద్వారా పొందేటువంటి సేవలను అందించడాన్ని ఏమని పిలుస్తామంటే జడ్జిమాన్ సిస్టమ్ అని పిలుస్తాం సార్. జడ్జిమాన్ వ్యవస్థ అంటే ఏమొస్తుందంటే ఉన్నత వర్గానికి చెందిన కుటుంబ సభ్యులకు కావలసినటువంటి అన్ని రకాల సేవలను నిమ్న వర్గానికి చెందినటువంటి వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులను అందించే సేవలను ఏమని పిలుస్తామంటే జడ్జిమాని సిస్టమ్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఒక ఉన్నత వర్గానికి చెందిన వారు, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తులు నిమ్న కులస్తుల నుండి కావలసిన సేవలు పొందడం, లేదా ఒక రెడ్డి వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు వెనుకబడినటువంటి వర్గం నుండి అనగా తీసుకున్నప్పుడు బీసీల నుండి ఎస్సీ ఎస్టీల నుండి కావలసినటువంటి సేవలను పొందడం సూచించడం జరుగుతుంది. ఓకే, దానికన్నా ముందు తీసుకుంటే మన దేశంలో వివిధ రకాల గ్రామాల పైన ఈ జడ్జిమాని సిస్టమ్ పైన సర్వే నిర్వహించి రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరికి కావాలి, మనకు ఎవరెవరు చేయడం జరిగింది అనేది మనకు కావాలి. ప్రధానంగా తీసుకుంటే భారతదేశంలో ఆస్కర్ లూయిస్ అనేటువంటి వ్యక్తి సార్. ఆస్కర్ లూయిస్ అనేటువంటి వ్యక్తి తీసుకున్నప్పుడు లూయిస్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో అనేక గ్రామాల పైన ఈ జడ్జిమాని సిస్టమ్ గురించి మనకు రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తిగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇతని తర్వాత తీసుకుంటే మరొక వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే విలియం వైజర్ అనేటువంటి వ్యక్తి సార్. మరొక వ్యక్తి ఎవరు? విలియం వైజర్. ఇప్పుడు చెప్పే బిట్ ఇంపార్టెంట్ సార్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జడ్జిమాని సిస్టమ్ లేదా అనే పదాన్ని, జడ్జిమాన్ వ్యవస్థ గురించి మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే ఆ పదాన్ని సూచించిన వ్యక్తి విలియం వైజర్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది సార్. జడ్జిమాన్ సిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి, పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే
విలియం వైజర్ అనే వ్యక్తి మనకు సూచించడం జరిగింది. అదేవిధంగా విలియం వైజర్ అనే వ్యక్తి ఏ గ్రామాల పైన రీసెర్చ్ చేయడం జరిగిందంటే ఇతడు వచ్చేసి రెండు గ్రామాల పైన చేశాడు. ఆ రెండు గ్రామాలు ఏమొస్తాయంటే కరీంపూర్ అనేటువంటి ఒక విలేజ్, అనదర్ వన్ తీసుకుంటే సెకండ్ వన్ తీసుకుంటే మెయిన్ పూరి అనేటువంటి మరొక విలేజ్ పైన రీసెర్చ్ చేశాడు సార్. ఈ రెండు గ్రామాలు ఏ రాష్ట్రంలో కలవంటే యూపీలో కలవు సార్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరీంపూర్ మరియు మెయిన్ పూరి అనేటువంటి రెండు విలేజ్ పైన రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం వైజర్ అనే వ్యక్తి రీసెర్చ్ చేశాడు. ఇతడు మొదటిసారిగా జజమాన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మళ్ళీ ఇతడు రచించినటువంటి గ్రంథాలు ఇవి. ఈ గ్రంథాలు జజమాని సిస్టమ్, హిందూ జజమాని సిస్టమ్. ఏ గ్రంథాలు రచించాడు సార్? ఇతను రచించిన గ్రంథాలు తీసుకోండి. హిందూ జజమాని సిస్టమ్, హిందూ జజమాని సిస్టమ్, హిందూ జజమాని సిస్టమ్ రిటర్న్ బై విలియం వైజర్ అనే వ్యక్తి రచించాడు. ఈ యొక్క హిందూ జజమాని సిస్టమ్ అనేటువంటి పుస్తకంలో ఇతడు ఈ యొక్క జజమాని సిస్టమ్ గురించి తొలిసారిగా ప్రస్తావించడం జరిగింది సార్. తొలిసారిగా ప్రస్తావించడం జరిగినది సార్. అదేవిధంగా ఇతడు రచించినటువంటి మరొక పుస్తకం తీసుకోవచ్చండి. ఇతడు రచించిన మరొక పుస్తకం తీసుకుంటే బిహైండ్ మూడ్ వాల్ అనేటువంటి మరొక గ్రంథాన్ని రచించడం జరిగింది సార్. బిహైండ్ మూడ్ వాల్ అనేటువంటి మరొక గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఎవరు సార్? విలియం వైజర్ అనే వ్యక్తి సార్. విలియం వైజర్ అనే వ్యక్తి రచించిన పుస్తకాలు తీసుకుంటే హిందూ జజమాని సిస్టమ్ మరియు బిహైండ్ మూడ్ వాల్ అనే గ్రంథాలు రచించాడు. ఇందులో జజమాని సిస్టమ్ గురించి మొదటిసారిగా ప్రస్తావించిన వ్యక్తి ఎవరు తీసుకోవచ్చు అంటే విలియం వైజర్. ఇతడు ఏ పుస్తకంలో ప్రస్తావించడం జరిగిందంటే హిందూ జజమాని సిస్టంలో మొదటిసారిగా జజమాని సిస్టమ్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇతడు ఏ గ్రామాల పైన రీసెర్చ్ చేయడం జరిగిందంటే కరీంపూర్ మరియు మెయిన్పూర్ అనేటువంటి యూపీలో రెండు గ్రామాల పైన ఇతడు పరిశోధన చేయడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నప్పుడు జడ్జిమాన్ లేదా పోషక కులం అనగా జడ్జిమాన్ ఆర్ లేదా పోషక కులం అంటే ఏమిటి అనేది మనకు కావాలి. జడ్జిమాన్ లేదా పోషక కులం అంటే ఏమొస్తుందంటే సేవలను పొందే వ్యక్తిని ఏమని పిలుస్తామంటే జడ్జిమాన్ లేదా పోషక కులం అంటాం సార్. సేవలను పొందేవారిని ఏమని పిలుస్తామంటే జజమాన్ లేదా పోషక కులం అంటాము. సేవలను ఎవరు పొందుతారు? ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రాష్ట్రంలో తీసుకుందాం సార్. ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే సేవలు పొందేవారు ఎవరు తీసుకుంటాము? మన ఏపీలో తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏపీలో రెడ్డి, కమ్మ, కాపు కులస్తులు సేవలను పొందుతున్నారు. ఎవరి ద్వారా సేవలను పొందుతున్నారు? ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తుల నుండి సేవలను పొందుతున్నారు. అదే విధంగా తీసుకుంటే కామిన్ లేదా సేవల కులం. కామిన్ లేదా సేవల కులం అంటే ఏమొస్తుందంటే సేవలను అందించే వారిని పిలుస్తామంటే కామిన్ లేదా సేవల కులం అని పిలుస్తాం సార్. సేవలను అందించే వారిని కామిన్ లేదా సేవల కులం అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ సేవలను ఎవరు అందిస్తున్నారు? మన ఏపీలోనే తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సేవలను పొందేవారు రెడ్డి, కమ్మ, కాపు కులస్తులు అని చెప్తున్నాం. సేవలను అందించేవారు ఎవరు తీసుకోవచ్చు అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడిన తరగతులు చెందిన వారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాకలి లేదా వాళ్ళని ఏమంటాము రజకులు తీసుకోవచ్చు. నెక్స్ట్ మంగలి లేదా నాయని బ్రాహ్మణ్స్ అని పిలుస్తాము, నాయని బ్రాహ్మణులు కావచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ఇంకా ఏమని కుమ్మరి వారు
వీళ్ళందరూ కూడా సేవలను అందించేవారిగా మనం పిలవడం జరుగుతుంది సార్. సేవలను అందించేవారిగా పిలవడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇది ఒక్క నిమిషం. ఇంకోటి సార్, కామినికి మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని పిలుస్తాం సార్. కామిన్కు మరొక పేరు ఏమని పిలుస్తామంటే కామిన్కు మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని పిలుస్తాం సార్. కామిన్కు మరొక పేరు పూరజన్ లేదా కామ్గార్ అని సంబోధించడం జరుగుతుంది.